పాముల బ్రహ్మానంద రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి సంబంధించినటువంటి జమ్మలమడుగు అసెంబ్లీకి సంబంధించి నామినేషన్ వేశారనమాట. సో దానికి సంబంధించి సార్ మనతో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని చెప్పి మీ అభిప్రాయపడుతున్నారా మీరు? జమ్మలమడుగు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది. నేను ప్రజలకు కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 సంవత్సరములలో అభివృద్ధి ఏమైనా జరిగింటే జమ్మలమడుగులో, నేను ఇప్పుడు కూడా చెప్పా ముందు ప్రెస్ వాళ్ళకి, ఎమ్మెల్యే గారిని ఒక్కటే రిక్వెస్ట్ చేశా, మీరు అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ఆయన కూడా నామినేషన్ వేస్తాడు. నాకు తెలిసి 12:30 1 గంటకు వేస్తారన్నట్లు సమాచారం. అది సమాచారం, అది ఈరోజు 12:30 1 గంటకు వేస్తున్నట్లు నాకు సమాచారం ఉంది. నేను ఆయనకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, నీ 5 సంవత్సరంలో అభివృద్ధి చేసింటే ఈరోజు సాయంత్రమే ఎలక్షన్లు అయిపోయేంత వరకు వెళ్ళిపోదాం, ఊరు వదిలిపెట్టి. కడప జిల్లాలో ఎక్కడ అడుగు పెట్టకుండా బయట ఉందాం. అభివృద్ధి చేసింటే నీకే ఓట్లేస్తారు కదా, మరి ఎందుకు ఇంత ప్రయాస? నేను కూడా పోదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్ 2-3 చెప్తా. ఎగ్జాంపుల్, ఇక్కడ పెద్దమడియ మండలం ఉంది జమ్మలమడుగు నియోజకవర్గంలో. రాజవల్లి ప్రాజెక్టు కింద పొలాలు పోయినాయి వాళ్ళకు. ఈ ఊళ్ళు కొన్ని ఊర్లు కూడా మునకలో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు డబ్బులు ₹1 ఇచ్చింది లేదు. ఇక్కడ మైలవరం మండలంలో టెక్స్టైల్ పార్క్ ఉంది. గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొన్ని నిధులు ఇచ్చినాడు, దానికి దాదాపు 50% వరకు అయిపోయింది. తర్వాత దానికి అతిగతి లేదు. ఇక్కడ పక్కన స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, ఒక మారు కాదు 2 మార్లు భూమి పూజ చేసినాడు. చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లు 2 మార్లు చేసినాడు, దానికి అతిగతి లేదు. ఈ గంటుకోట ప్రాజెక్టు ఉంది, అది గంటుకోట ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి హయాంలో కంప్లీట్ అయినది. అది లేకపోతే మాకు దిక్కు దిశానం లేదు ఇంకా. కాబట్టి ఈ 5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసింది జమ్మలమడుగు నియోజకవర్గానికి శూన్యం. ఒక్క రోడ్డు వేయలేదు, డెవలప్మెంటు లేదు. ఇసుక అయితే పెన్నా పక్క గ్రామాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళకి అదే వృత్తిగా ఏదో పెట్టుకొని ఇసుక తోలుకొని బతుకుతున్నారు వాళ్ళు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళకు తోలనీయకుండా ఈయనే టిప్పర్లు పెట్టుకొని వే బిల్లు కూడా లేకుండా రోజుకు ఒక్కటే అంట. డ్రైవరు ఇంతకుముందు నాకు డ్రైవర్గా ఉన్నాడు ఒకడు, ఏం రాదా ఆయన ఎట్టరా ఇసుక అంటే, సార్ ఒక్క వే బిల్లు రాస్తారు సార్, దాంట్లో టైం కూడా ఉండదు, 24 గంటల్లో ఒకటే వే బిల్లు పనిచేస్తాయి సార్ అంటే గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు కూడా కట్టకూడదు, ఎవడు తోలకూడదు, నువ్వే తోలుకోవాలా, ఖనిజ సంపదను దోచుకోవాలా, బూడిద అయితేనేమి, ఇసుక అయితేనేమి, గ్రావెల్ అయితేనేమి అన్నీ ఆయనే తోలుకున్నాడు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి చెందినాడు అంటే ఒక్కరు, అది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. జమ్మలమడుగు ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఎవరు కూడా అభివృద్ధి శూన్యం. మాటలు చెప్పి మభ్యపెట్టాలని చూస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు చాలా మేధావులు, విఘ్నులు, అన్నీ తెలిసిన వాళ్ళు. వాళ్ళకు మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి ఆశయం ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి, ఆయన ఆశయం నెరవేర్చేదానికి ఈరోజు షర్మిలమ్మ గారు ఎంపీకి పోటీ చేస్తున్నారు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. కాబట్టి 2 ఓట్లు హస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని జమ్మలమడుగు నియోజకవర్గ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా సార్ మరికొన్ని విషయాలు క్లుప్తంగా చర్చించుకోవాలంటే, ఏదైతే ఇందాక మీరు స్టీల్ ఫ్యాక్టరీ గురించి అన్నారో, 2 సార్లు భూమి పూజ చేసినటువంటి దాఖలాలు ప్రతి ఒక్కరూ తెలిసిందే. అదేం గోప్యంగా ఉన్నటువంటి ఇదేం కాదు, బట్టబయలుగా చేస్తున్నటువంటిది. సో 2 సార్లు భూమి పూజ చేసి దాన్ని కనీసం ఇంతవరకు కంప్లీట్ చేయనటువంటి పరిస్థితి ఎందుకు అంత డిలే అవుతుంది? ఇటుక కూడా పెట్టలేదు, కంప్లీట్ కదా దేవుడు ఎరుగు, ఒక ఇటుక కూడా పెట్టలేదు. వాళ్ళు వచ్చి భూమి పూజకు నాకు తెలిసిన సమాచారం మేరకు ఒక కొద్ది ఆఫీసర్లు అడిగితే ₹1,00,00,000 ఖర్చు అయిందంట వాళ్ళు 2 మార్లు వచ్చేలోపు. ఎవరిది ఇది? ప్రజల సొమ్ము ఇది, ఎవరు దీనికి బాధ్యులు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమో ఆడ పెట్టేదానికే లేదనే అంటే, గవర్నమెంట్ ఇన్ని ₹1,00,00,000 ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేటప్పుడు దానికి అనుమతులు ఉన్నాయా, కేంద్ర పర్యావరణ అనుమతి ఉందా లేదా ఏంటి అనేది చూసుకొని పెట్టాలి కదా. ఊరికి ఏదో వచ్చి పెట్టి విమానంలో దిగినా వచ్చినాక ప్రజల సొమ్ము ఉంది నేను ఖర్చు పెట్టుకుపోతాండే సమాధానం చెప్పాలా ప్రజలకైనా. నేను చెప్పను, నేను పరదాలు కట్టుకొని పోతా, పరదాలు తీయను, నేను పైనే పోతా, కిందికి దిగను అంటాడు. అది ఎట్లయితే? ప్రజాస్వామ్యంలో రాజశేఖర రెడ్డి మహానుభావుడు, దేవుడు, అసలు దేవతలు ఫోటోలు కూడా లేవని ఆయన్ను ముక్కుకుంటున్నారు. ఎందుకు ముక్కుతున్నారు? నేను కూడా చాలా కొన్ని 100 మార్లు కలిసి ఆయన్ను పేరుతో పిలిచేవాడు, రే బ్రహ్మమని.
తెల్లవారుదామని 5కే లేచి వచ్చేవాడు, అందరితో మాట్లాడేవాడు. మరి వెనక ఎందుకు లేదు? ఎప్పుడైనా కలిసావా? నేనే ఒక గతంలో సంవత్సరం కిందటి వరకు అదే పార్టీలో పనిచేసి వచ్చాను. నేను ఒక 100 మార్లు అడిగా అపాయింట్మెంట్. నేనేమన్నా డబ్బులు అడగలే, కాంట్రాక్ట్ అడగలే. నేను ఇంతవరకు ₹1 కాంట్రాక్ట్ చేయలేదు, డబ్బులు అడగలేదు. ఏదో సమస్య పైన మాకు ఏదో చేస్తా అన్నావు, పదవులు ఇస్తా అన్నావు, దాని గురించి మాట్లాడదామని పోతే 100 మార్లు పెడితే ఒక్క మారు కూడా మాట్లాడింది లేదు. నేమన్నా డబ్బుల కోసం పోతినా? కాబట్టి మాట తప్పను మడమ తిప్పనని ఎవరన్నాడో రాజశేఖర రెడ్డి. అది నువ్వు మాట తప్పుతాండావు, మడమ తిప్పుతాండావు. ఇచ్చిన హామీలు ఒకటి నిలబెట్టుకోలే. నా హామీలు చెప్పుకుంటా పోతే మద్యపాన నిషేధం చేసే నేను అడుగుతానన్నా. ఈరోజు మద్యపానం గవర్నమెంట్ అమ్ముతుంది, ఆయన అమ్మినట్టు కొనుక్కోవాలి. నేను కూడా లిక్కర్ బిజినెస్ చేశాను, చాలా ఏళ్ళు చేశాను నేను. ఈ బ్రాండ్లు ఒక్కటి లేదు. చచ్చిపోతాడారు జనాలు ఈ మందు తాగి. ఇంకోటి కూడా ఏంటంటే ఒక మెయిన్గా జమ్మలమడుగులో తీసుకున్నట్లుగానైతే గత 2 రోజులుగా మేము ఇక్కడ ప్రజాభిప్రాయం తీసుకుంటా ఉన్నప్పుడు మాకు తెలిసినటువంటి ప్రజలు కొంతమంది చెప్పినటువంటి విధానం ఏంటంటే ఇక్కడ ఏ అయితే మద్యం షాపులు ఉన్నాయో మ్యాక్సిమం మధ్యాహ్నం లేకపోతే 3-4 గంటలకల్లా క్లోజ్ అయిపోతున్నాయంట. ఆ తర్వాత బార్స్ అయితేనే అయ్యే మాత్రం రన్ అవుతున్నాయి. సామాన్యుడికి మేము ఎట్లా చేయాలి అని చెప్పి మద్యం మీద చాలామంది వ్యక్తపరిచారు. ఇది వాస్తవానికి ఇప్పుడు ఈసీ ఉంది కాబట్టి ఈసీ పెట్టిన రూల్సా లేకపోతే ఏంటి దీని కథ అనేది ఇక్కడ అంటే ఇక్కడ కొత్తగా ఉంది, మేము ఇన్ని చోట్ల తిరిగాము. సో దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు బ్రదర్ ఈ విషయం నాకు కూడా కొత్తనే. ఇది ఇప్పుడు ఇక్కడ కూడా వైన్ షాప్ ఉండేది. ఇది వైన్ షాప్ ఆ రూము. అక్కడ బారు పెట్టారని చెప్పి తీసేశారు. వాళ్ళదే బారు. వాళ్ళ మీరు చెప్పినట్టు కూడా మామూలుగా సాధారణ మాటలు, ఒక రాజకీయ పరంగా కాదు. ఇప్పుడు మన ఇద్దరం కూడా చర్చనీయాంశం జరుపుకునేది ఒక సామాన్య మనుషులుగా, అంటే ఒక ప్రజాప్రతినిధులుగా తెలుసుకుందాం. అంటే ఈసీ మనకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ షాపులు ఎందుకు మధ్యాహ్నం 6 గంటల దాకా ఉండాలి, బార్లు ఎందుకు 10-11 గంటల దాకా ఉండాలి? ఇది జమ్మలమడుగులోనే చాలా వరకు జరుగుతుందని నాకు అనిపిస్తూ ఉంది. సో ఎందుకు అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎదురవుతుంది? ఇప్పుడు ఎందుకు అంటే ఆయనకు కావాల్సినదంతా ఈడ షాపులో, గవర్నమెంట్ షాపుల్లో అంతా ఆయన డంప్ చేసుకుంటున్నాడు ఎలక్షన్లలో మద్యం పంచేదానికి. ఇక్కడికి రావులా స్టాక్, అది గవర్నమెంట్ షాపులు. ఆయన ఎక్కడైతే చెప్తాడో అక్కడ డంప్ అయిపోతుంది. ఇది ఎలక్షన్లలో మద్యం పంచుతాడు. మిగతా వాళ్ళకి ఎవరికి ఉండకూడదు, మిగతా వాడు పంచేదానికి ఉండకూడదు, ఎవడు తాగేదానికి ఉండకూడదు. వాళ్ళు ఇచ్చినది ఇన్ని ఏండ్లు నేను మద్యం షాపులు నడిపినా కానీ ఈ రకమైన మందు కానీ, ఈ బూమ్ అని కానీ, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు ఏంటియో అర్థం కాలేదు. తాగే వాళ్ళని అడిగితే చెప్తారు, సార్ చచ్చిపోతాం సార్ మేమంటే. ఏం చేయాలరా? గతంలో నేను షాప్ ఉన్నప్పుడు అందరికంటే ₹10 తక్కువ కూడా అమ్మేవాడిని. సరే బీదవాళ్ళు చీప్ తాగేదేవుడు బీదోడే, కొద్దిగా సామాన్యులే చీప్ తాగేది. ₹10 తక్కువ కూడా ఇచ్చేవాడిని. ఇప్పుడు ఏం చేస్తారు? అప్పు సప్పు చేస్తున్నాడు, కొంటున్నాడు, తాగంది ఉండలేడు. ఇప్పుడు కష్టజీవి, అది తాగంది వాడు పని చేయలేడు. కాబట్టి అట్లా అలవాటు చేసింది ఇంకా గవర్నమెంట్. ఆయన మద్యం మీద ముందు దానికి చెప్పాలి, ఆయన మద్య నిషేధం చేయండి, నేను ఓట్లు అడగను అన్నాడు. ముందు దానికి సమాధానం చెప్పి మిగతాటి ఎన్ని వదిలిపెట్టు, దానికి సమాధానం చెప్పమని ఆయన. మళ్ళీ దాని మీద అప్పు తీసుకున్నాడు మద్యం షాపుల పైన కొన్ని వేల కోట్ల రూపాయలు. సచివాలయాన్ని అప్పు తాకట్టు పెట్టి డబ్బు తీస్తాడు. అది సచివాలయమే కాదు, అది అసలు రాజధానే కాదు, సెక్రటరియట్ పెట్టి వేల కోట్లు అప్పు తెచ్చుకుంటాడు. బ్రాందీ షాపులు నేను అందే అమ్మను. ఎవరో కోటి విమానాల్లో తిరిగే వాళ్ళే తాగాల, సామాన్యులకు ఎవరు అందుబాటులో ఉండదు. మానుకోవాలా, బాగుపడాలా, ఆరోగ్యాలు బాగుండాలా, అన్నీ బాగున్నాయని చెప్పినది. మరి మాట ఇచ్చినాడు, మరి మడం ఎందుకు తిప్పినాడు? మరి ఆయనే అమ్ముతున్నాడు, అది బ్రాండెడ్. అదన్నా అమ్ము, సరే మాట తప్పినావు, ఏదో బ్రాండెడ్ అమ్ము, ఏదో ఆరోగ్యాలన్నా బాగుంటాయి కదా జనాలు. అది లేకుండా ఆయనకు ఇచ్చినది ఏదో కొంతమంది కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు నాకు కూడా పరిచయం ఉన్నాయి. ఏమింది సార్, పురుగుల మందు సార్, ఒక బ్రాండ్ ఒక చుక్క తక్కువ, ఒక చుక్క ఎక్కువ. మరి నేనైతే లోనికి వేసి లేదు, వాళ్ళు చెప్తుంటే వినేదే. సరే, మొత్తానికి సార్ ఫైనల్గా ఒక మాట చర్చనీయాంశం జరపాలి మీతో. జమ్మలమడుగులో నుంచి మీరు పోటీ చేస్తున్నారు కనుక మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళాలని ప్రత్యేకంగా మా సోనా మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు షర్మిల గారికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది సార్? అంటే ఎంత అవినాభావ సంబంధంగా మీరు ఉంటారు? ఎన్ని రోజుల నుంచి పరిచయాలు మీకు? షర్మిలారెడ్డి గారి కంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారితో, రాజశేఖర్తో చాలా అవినాభావ సంబంధం ఉండేది. షర్మిలారెడ్డి గారితో అయితే నాకు రీసెంట్గా ఈమె ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో అప్పటి నుండే పరిచయం. ఎందుకంటే గతంలో 2009లో 2014లో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసిన కాబట్టి వ్యక్తిగతంగా జిల్లావాసి, మన రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి వ్యక్తిగతంగా పోయి
కలవడం జరిగింది. అంటే కొన్ని నెలలే ఏళ్ళు కూడా ఈమెతో పరిచయం లేదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డితో చాలా ఏళ్ళ నుండి కూడా పరిచయం ఉంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా లేదు, కలిసింది లేదు, మాట్లాడింది లేదు, అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. అంతకుముందు అయితే కలిసేవాళ్ళం రెగ్యులర్గా జగన్ యువసేన అని చెప్పి. ఈ చాలామంది జగన్ యువసేన యువకులు మా వయసు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజు చాలామంది అదే బాధపడుతున్నారు. ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జగన్ యువసేన అని పెట్టి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా జగన్ యువసేన అని చెప్పి ఆ ప్యాలెస్లు చుట్టూ తిరిగే వాళ్ళం. ఏమిన్నా అని వచ్చేవాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 మార్లు అడిగితే ఒక్క మాట మాట్లాడేదని కూడా ఆయనకు వీలు పడలేదు అనేది చాలామంది, నేనే కాదు చాలామంది బాధపడుతున్నారు. సో ఇప్పుడైతే మొత్తానికి షర్మిలమ్మ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇలా ఇద్దరు పోటీ చేస్తున్నారన్నమాట. అపోజిషన్ పార్టీలో ఉన్నారు. ఒకే కుటుంబానికి సంబంధించి ప్రజలు కడప జిల్లాలో వాళ్ళకి ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు ఏంటి? ఇప్పుడు షర్మిలమ్మకి మీరు అనుకున్నట్టే ప్రజలంతా కూడా మద్దతు ఇస్తున్నారా లేదా? అది జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉందంటున్నారా ఏంటి? దీని మీద ఒక చిన్న 2 మాటలు మాతో షేర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మార్పు తెస్తానని చెప్పాడు. ఆయన అవకాశం ఇచ్చారు. మార్పు ఏమొచ్చిందో జనాలు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఎన్ని ఏది చేసింది లేదు. మాట తప్పినాడు, మడమ తిప్పినాడు. అలాగే షర్మిలమ్మ కూడా మా నాన్నగారి ఆశయం పులి కడుపున పులే పుడుతుంది కానీ పిల్లి పుట్టదు అనేది ఆమె వచ్చింది. జనాలు కూడా ఆలోచన ఎట్లుందంటే జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలది, సరే చూద్దాం, ఆయన్ను చూసాం, ఒక అవకాశం అన్నాడు, మాట తప్పినాడు, మడమ తిప్పినాడు, చూద్దాం ఈమె కూడా ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోనే జనాలు ఉన్నారు. నేను ఈరోజు కూడా దాదాపు 100 మందితో మాట్లాడే పులివెందుల వాళ్ళతోనే. షర్మిలమ్మకైతే తప్పకుండా ఓటేస్తాం. చాలా ఫోన్లు కూడా చేసి చెప్పారు, అన్నా నిన్న నామినేషన్లో నువ్వు కూడా షర్మిలమ్మ పక్కలో ఉన్నావు కడపలో, నిన్ను అనౌన్స్ చేసిందా లేదా అంటే చేసిందమ్మా, ప్రచారానికి కూడా వస్తామమ్మా, సునీతమ్మ తిరుగుతుంది పులివెందుల్లో, కలిసామా మేము, వస్తాము, జమ్మలమడుగు కూడా వస్తామన్నా, కాబట్టి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది, తప్పకుండా షర్మిలమ్మ గారు గెలుస్తారు, దాంట్లో అనుమానం లేదు, ఆలోచన లేదు. మీకు తెలిసి షర్మిలమ్మ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి ఎట్లా సత్సంబంధాలు ఉన్నాయంటారా? లేకపోతే ఏదన్నా గొడవలు ఇలానే జరుగుతూ ఉన్నాయి? మనం చూస్తున్నట్టు అంటే మామూలుగా చాలామంది ప్రజలకి వీడియోలో చూస్తుంది ఒక విధం, తర్వాత వెనక నడుస్తుండేది ఒక విధం. మీకేమైనా తెలుసా ఈ సంబంధానికి సంబంధించి? మనము ఆ స్థాయిలో అయితే మనము లేము. నేను మొదటిసారి కలిసినప్పుడు షర్మిలమ్మ గారు కూడా అడిగారు, అన్న 2019 వరకు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, మళ్ళీ నువ్వు వైసీపీలోకి ఎందుకు పోయినావని అడిగారు. అమ్మ ఆయన ఏదో చెప్పాడు, మీ అన్నగారు రాజశేఖర్ కొడుకు కాబట్టి ఏదో చేస్తా అన్నాడు, యువసేనని మేము తిరుగుతున్నాం. తర్వాత ఇప్పుడు తెలిసిందమ్మా, మీకు ఎట్లా తెలిసిందో ఆ రోజు మీరు కూడా పాదయాత్ర చేసినాడు, ఆయన అధికారంలోకి తెచ్చేదానికి కీలకం మీరే, మీకెంత అన్యాయం జరిగిందో అక్కడ నాకంటే 100 రెట్లు, నీకంటే 100 రెట్లు నాకు అన్యాయం జరిగింది కాబట్టి అమ్మా, గత సంవత్సరం కిందట నేను మళ్ళా తల్లి కాంగ్రెస్లోకి రావడం జరిగిందమ్మా అంటే ఎవరికైనా మోసం చేస్తాడన్నా ఆయన, నీకు కాదు నాకు కాదు ఎవరికేం చేస్తాడు అనేది ఆమె చెప్పడం. కాబట్టి వాళ్ళ ఈ సమస్యలు నిర్భయంగా చెప్పారు ఆమె. ఎనీ టైం ఎక్కడున్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదన్నా, నేను పులికడుపులో పుట్టినాను, పులిబిడ్డను, ఎప్పుడైనా పిలిచండి, మీకు ఏ ఆపద వచ్చినా కూడా నేను ఉంటాను, జమ్మలమడుగులో వచ్చి సెంటర్లో కూర్చుంటా గాదిమమ్మ దగ్గర అని కూడా చెప్పారని. మొత్తానికి ఇప్పుడు అవినాష్ రెడ్డికి సంబంధించి ఏమన్నా ఫైనల్గా ఏమన్నా చెప్పగలరు? ఎలాగా అక్కడ అవినాష్ రెడ్డి చట్టాలు ఉన్నాయి, అవినాష్ రెడ్డిని అది కోర్టు పరిధిలో ఉంది, జరుగుతుంది, అది కోర్టు నిర్ణయం తీసుకుంటే చట్టం అందరికీ ఒకటే కదా. పెద్దవాళ్ళకి ఒకటి, ముఖ్యమంత్రులు ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కేజ్రీవాల్ గారు లోపల ఉన్నారు, ఆధారాలు వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దాంట్లో ఏ అనుమానం లేదు, ఆలోచన లేదు. ఇది ఈరోజు కాకుంటే రేపు జరుగుతుంది అది, అంతేగాని ఈ చట్టం ఎవరిని వదిలిపెట్టదు కదా. అయితే మొత్తానికి మీరు ఏమంటారు? కడప జిల్లాకు సంబంధించి పులివెందులలో భారీ మెజార్టీతో షర్మిల గెలవబోతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. పులివెందులలో ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీ వస్తుంది నా అంచనా. నాకున్న పరిచయాల్లో కావచ్చు, ఈరోజు వాళ్ళే ఫోన్ చేసి, ఎందుకంటే నామినేషన్లో నేను పక్కనే ఉన్నా కాబట్టి ఆ టీవీలలో రావడం చూడడం, కనీసం అంటే ఈరోజే 30-40 మంది నాకు ఫోన్లు చేశారు,
అన్న ఏమన్నా షర్మిలమ్మ పక్కలో ఉండవు కదన్నా అంటే అమ్మ నేను అభ్యర్థినమ్మా ఇట్లా నామినేషన్ పోయినాను ఇది పరిస్థితి అని చెప్తే అన్న పులివెందుల ప్రజలైతే షర్మిలమ్మ గారికి ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు. షర్మిలమ్మ ఇది ఒక పులివెందులే కాదు జిల్లా వ్యాప్తంగా షర్మిలమ్మ గారికి ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు. షర్మిలమ్మ తప్పకుండా గెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. మీ వాల్యువైన టైంని మాకు మనస్ఫూర్తిగా సోనా మీడియా తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో అదనమాట మనం చూస్తున్నటువంటి అయితే జమ్మలమడుగుకు సంబంధించి జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్గా సార్ అయితే ఇక్కడ పోటీ చేయబోతున్నారు. నామినేషన్ కూడా ఈరోజే దాఖలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా షర్మిలారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అదేవిధంగా సార్ ఇద్దరు కలిసి ఆ పార్టీలో అయితే పాల్గొని అక్కడ నామినేషన్లు అయితే వేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఏ విధమైన రెస్పాన్స్ ప్రజల నుంచి వాళ్ళకి లభిస్తుంది అనేది మనం చూడాల్సిన ఉంటుంది. కీప్ వాచింగ్ సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. వీడియో జర్నలిస్ట్ కోటనా సైనింగ్ ఆఫ్.